వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ రిజల్ట్స్ అనేది వచ్చాయన్నమాట. సో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ రిజల్ట్స్లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ పెట్టారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకుంటే కన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. నేను ఈ యొక్క పీడిఎఫ్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మనకు ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఎంత పెట్టారు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఇక్కడ ఎంటీఎస్లో మనకు 18 to 25 years బిట్వీన్ మధ్యలో ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తంగా 784 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో ఎస్సీ కేటగిరీలో 856, ఎస్టీ కేటగిరీలో 515, ఓబీసీ కేటగిరీలో 1815, అన్రిజర్వ్డ్లో 2913 అనమాట, 2913, మొత్తంగా 6883 అనమాట మనకు ఇక్కడ. అదేవిధంగా హవల్దార్ పోస్టులకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 290 మెంబర్స్, ఎస్సీ కేటగిరీలో 516, ఎస్టీ కేటగిరీలో 290, ఓబీసీ కేటగిరీలో 792, అన్రిజర్వ్డ్లో 1551 అనమాట. మొత్తంగా ఈ హవల్దార్ పోస్టులకి 3413 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట మనకు. సో మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ పెట్టారో, ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ పోస్టులో జాబ్ ఇచ్చారో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఉంది కదా, ఈ హవల్దార్ పోస్ట్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మొత్తంగా 290 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట మనకి. ఎస్సీ కేటగిరీలో 516 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇట్లా ఉంది. నేను ఈ యొక్క పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుంటే జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను అనమాట. మన ఈ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కట్ ఆఫ్ పెట్టారో క్లారిటీగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ యూటీ కోడ్ వచ్చేసి 61 అనమాట మంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తముగా 13 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ 13 వేకెన్సీస్కి 13 మెంబర్స్ ఫిల్ అయ్యారనమాట. మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత పెట్టారంటే మనకి 120.7542 పెట్టారనమాట మనకి. సో ఇక్కడ మనకు సెషన్ 1లో ఎన్ని వచ్చాయంటే 77 వచ్చాయన్నమాట సెషన్ 1లో. సో సెషన్ 1 అనేది జస్ట్ మనకు క్వాలిఫైయింగ్ లిస్ట్ కదా. ఈ సెషన్ 1లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ సెషన్ 2లో మనకి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుంది. మనకు ఈ ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జే మనకు మార్క్స్ని యాడ్ చేస్తారు. ఈ అర్థమెటిక్ రీజనింగ్ సెషన్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మనం ఈ పేపర్లో ఫస్ట్ పేపర్లో సెషన్ 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ సెషన్ 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మొత్తంగా 13 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ 13 వేకెన్సీస్కి 13 వేకెన్సీస్ ఫిల్ అయ్యాయి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 22 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ 22 వేకెన్సీస్కి కట్ ఆఫ్ ఎంత పెట్టారంటే మనకు 118 పెట్టారనమాట, 118 పెట్టారు. మనకు ఎస్టీ కేటగిరీకి 112 కట్ ఆఫ్, ఎక్స్ సర్వీస్ మెన్కి 91 ఇట్లా ఉందన్నమాట. ఓబీసీకి అయితే 124 అనమాట. సో మనకు ఈ ఓబీసీ కేటగిరీకి ఎక్కువ పెట్టారనమాట కట్ ఆఫ్. అదేవిధంగా యూఆర్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 124 అనమాట. సో మనకు ఓబీసీ అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కొంచెం ఈక్వల్గా పెట్టారనమాట కట్ ఆఫ్ అనేది. మనకు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అన్నమాట. ఈ తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ పెట్టారంటే, సో ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ అన్ని రాష్ట్రాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. మీకు కూడా వీడియో చూడాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. సో ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 121 పెట్టారనమాట కట్ ఆఫ్. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 120, ఎస్టీ కేటగిరీకి 120, ఎక్స్ సర్వీస్ మెన్కి 89. సో ఇక్కడ చాలా తక్కువ పెట్టారనమాట ఎక్స్ సర్వీస్ మెన్కి. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి 124 అనమాట. సో
ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. అదేవిధంగా మనకు సో ఈ పీడిఎఫ్ని క్లారిటీగా చెక్ చేసుకోండి. మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఒక పీడిఎఫ్ ఉందన్నమాట. సో ఆ పీడిఎఫ్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది పీడిఎఫ్ మొత్తము. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ లీడర్స్కి సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్స్ని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వెళ్ళి చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.